సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సింహం వారికి సింహలగ్నం అనుకోండి, సింహరాశి అనుకోండి, మీకు ధనపరంగా అభివృద్ధి లేదనుకున్నా, లేకపోతే వివాహం కుదరట్లేదు అనుకున్నా, లేకపోతే ఆకస్మిక సంఘటనలు ఎక్కువగా జరిగి డౌన్ఫాల్ అవుతున్నాయన్నా, కెరీర్ పరంగా ఎదుగుదల లేకపోతుందని, లేకపోతే రుణరోగ శత్రువులు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏమిటి? అసలు మీ ప్లానటరీ పొజిషన్స్ లో ఏది స్ట్రెంగ్ చేసుకోవాలి, ఏది స్ట్రాంగ్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారితో భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ సింహలగ్నానికి అధిపతి రవవుతాడు. డిగ్నిఫైడ్ నేచర్ చాలా బాగుంటుంది. మీకు చిల్లర పనులు చేయడం ఇష్టం ఉండదు. ఏదైనా సరే డిగ్నిఫైడ్ గా ఉండాలి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆ డిగ్నిఫైడ్ తగ్గదు. అది సింహలగ్నం యొక్క తత్వం. అయితే మీ లగ్నానికి ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో అసలే దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి? బుధగ్రహం ధనాన్ని ఇచ్చే కారకుడు. బుధుడు కనుక బాగుంటే వ్యాపారాల్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. బుధుడు పాపగ్రహాలతో ఉన్న బుధుడు స్ట్రెంత్ లేకపోయినా దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్ గా బాగుంటుంది. అంటే విష్ణు సహస్రనామాలు వినడం, బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడం, గోవులకి గోమూర దీక్షణ చేస్తున్నాం. ఇక మీకు సప్తమాధిపతి శని. సమ్ టైమ్స్ ఈ సింహలగ్నం వారికి శని 7 and 6th లార్డ్ అయినందుకు జీవిత భాగస్వామి విదేశాలు వెళ్ళొచ్చినప్పటి నుంచి మీద దూరంగా కొంతకాలం వెళ్ళొచ్చిన తర్వాత నుంచి గ్రోత్ అనేది ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. అదేవిధంగా మీకు వివాహం విషయంలో కుదరట్లేదంటే శని భగవాను స్ట్రెంథింగ్ చేసుకోవాలి. అంటే శనికి సంబంధించిన పరిహారాలు, శని భగవాన్ దగ్గర దీపారాధన, ఓమనాకటి సాదృశ్య చుముక శ్రీ విరాజితాయ కూడా శని భగవాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. కెరియర్ కారకుడు మీకు శుక్రుడు అవుతాడు. శుక్ర బలం పెరిగితే కెరియర్ పరంగా బాగుంటుంది. శుక్రుడు బాగుంటే కెరియర్ బాగుంటుంది. అయితే ఇక్కడ శుక్రుడు ఒక్కడ సరిపోతుందా అంటే శుక్రుడిని ఏ గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోగలగాలి. అయితే ఇక్కడ శనికేమో రుణరోగ శత్రువు కారకత్వం వచ్చింది, జీవిత భాగస్వామి కారకత్వం వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే సర్వసాధారణంగా సింహలగ్న జాతకుడి యొక్క జీవిత భాగస్వామికి ఏదో ఒక డయాబెటిక్ కానీ షుగర్ ఇట్లాంటి ఏదో ఉంటుంటారు. మీరు గమనిస్తే కనుక అది లేదంటే వాళ్ళకి అదృష్టం లేకపోయారు. కాకపోతే ఎప్పుడైతే మీరు బెల్లము గోవు తినిపిస్తూ ఉంటారో, నువ్వులు దానంగా ఇస్తుంటారు, మీ పూర్వజన్మ కర్మ తగ్గుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటుంటాయి. మరియు మీరు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా తొందరగా వివాహం అవుతుంది. ఇక కెరియర్ కారకుడు శుక్రుడు అయ్యాడు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం ద్వారా లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః మంత్రం చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా కెరియర్లో గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీకు ప్రస్తుతం కేతు లగ్నంలో ఉన్నాడు కాబట్టి నవంబర్ 25 వరకు అక్కడ ఉంటాడు కాబట్టి ఉదయం నిద్రలేస్తూనే ఒక్కసారి గణపతిని ఆరాధన చేసుకుని నిద్రలేవండి. ఖచ్చితంగా అంటే విధంగా బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్ లో లాస్ ఉంటాయి, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్ లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్. ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైన ఇప్పుడు మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్ లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉంటారు. ఎంతసేపు 4-8 వచ్చిందాక అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డి అవి చేస్తూ ఉంటాం. అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసిన మహాదశ వస్తుందా లేదా? ఒక్కోసారి సప్తమాన్ని డియాక్టివ్ చేసే మహాదశలు వస్తుంది, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డియాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు.
అప్పుడు ఓకే ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకు దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్ గా జన్మకి శాస్త్రాలు కొంత చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీ పావు, ఏ దానమైనా కేజీ పావు పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి, బియ్యము తెలుపు రంగు వస్త్రం. బ్లౌజ్ పీస్, ఓకే బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి, కందులు రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి, పెసలు గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు. ఒకసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయాలకు అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి, ఎల్లో ఫ్రూట్. శుక్రుడు పాడయ్యాడు అనుకోడు, ఉదాహరణకు మీ జన్మజాతకం, బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. శని అనుకోండి, నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినువులు సెమిన్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటుంటారు. అలా మీరు కనుక మూలం పెట్టేసి వెళ్ళిపోతే అది దాని కిందకి రాదు. మీరు మీ అకౌంట్ లో ధనం పడాలనుకుని ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరు ఏమిటి, ఏ బ్యాంక్ లో వాళ్ళకి వేయాలి, లేదా మీ అకౌంట్ లో వేయాలి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ ఇచ్చుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్ గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే వాళ్ళ సంకల్పం చదువుతున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవులు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు. అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసులు తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్ గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని. దీనివల్ల మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానే కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిశాస్త్రంలో. సినిమా శనిక్షర, శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్ లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల ముందు కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు. ఒక్కసారి ఆలోచించండి, ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, నా మూఢత్వం ఉండకండి. జ్యోతిషాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది, అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతగా నీకు ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిషాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఎల్నాడు సరే కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్ గా తీసుకోకండి. పెద్ద కాదు, మీ పర్సనల్ చార్ట్ లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకుందాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి అని ఆ పర్టికులర్ గ్రహాన్ని యోగం అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత్వ దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే
మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్ లో వెళ్ళలేకపోవడం, ఆకస్మిక సంఘటనలు జరగడం, అప్పులు పాల్గొనడం జరుగుతుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్ గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయి నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామం రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాన్ని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలదు, మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.